ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు చిన్న లైక్ అయితే చేసి ఛానల్ ని సపోర్ట్ అయితే చేయండి. హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో డిగ్రీ 4th సెమిస్టర్ లో మనకి క్లియర్ గా చూసుకోవచ్చు న్యూ సిలబస్ వారు ఎవరైతే ఉన్నారో 2023-24 బ్యాచ్ అనమాట. సో ఇందులో మనకి బీఎస్సీ ఫిజిక్స్ మేజర్ కి అలాగే మైనర్ కి ఇద్దరికైతే ఉంటుందన్నమాట. మేజర్ కి కోర్స్ 9 కింద అలాగే మైనర్ కి కోర్స్ 3 కింద అయితే ఉంటుంది. పేపర్ ని వచ్చేసి మనకి ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం. సో ఈ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం లో మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్ గా క్లియర్ గా అయితే చెప్తాను. ఈ సబ్జెక్ట్ కి సంబంధించి ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ అనేది మన దగ్గర అవైలబుల్ గా ఉంది. కావాల్సిన వారు డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఐడి ఇచ్చిన అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా కాంటాక్ట్ చేసి ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ అనేది ఈజీగా అయితే బై అయితే చేసుకోవచ్చు. లో కాస్ట్ లో అయితే మీకు సెండ్ అయితే చేస్తానమాట. ఆ పీడిఎఫ్ లో మీకు ఫుల్ సిలబస్ ఉంటుంది, న్యూ సిలబస్ అనేది, అలాగే మోడల్ పేపర్స్ ఉంటాయి. యూనిట్ వైజ్ గా క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ నీట్ గా అయితే ఉంటుందన్నమాట. సో ఓకేనా. సో మనకి టాపిక్ లోకి వచ్చేస్తే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్ గా క్లియర్ గా అయితే చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి మనకి యూనిట్ 1 ఎలక్ట్రోస్టాటిక్స్ అండ్ డైఎలక్ట్రిక్స్. సో ఇందులో మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ లో ఫస్ట్ క్వశ్చన్ అనేది గాస్ థీరం ఇన్ ఎలక్ట్రోస్టాటిక్స్. సో కన్ఫర్మ్ క్వశ్చన్ అనమాట. దాని తర్వాత మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది ఎలక్ట్రిక్ పొటెన్షియల్. సో థర్డ్ క్వశ్చన్ కూడా కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వాలి. థర్డ్ క్వశ్చన్ అనేది మీరు క్లియర్ గా చూసుకోవచ్చు, మనకి 2 టైప్స్ కింద ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో డిఫైన్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్, డెరైవ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఫర్ ది పొటెన్షియల్ డ్యూ టు ఏ చార్జ్డ్ స్పెరికల్ కండక్టర్ ఆర్ derive an expression for the electric potential due to a uniformly charged spherical conductor at a point. 3 points కింద ఇచ్చారనమాట. అవుట్ సైడ్ ది స్పియర్, ఆన్ ద సర్ఫేస్ అండ్ ఇన్సైడ్ ది స్పియర్. సో 3 టైప్స్ కి అయితే ఇచ్చారు. క్లియర్ గా చూసుకోవచ్చు. థర్డ్ క్వశ్చన్ అనేది ఇది మనకి ఫస్ట్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ అయితే మీరు క్వశ్చన్ పేపర్ అయితే చూస్తారనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి 5th క్వశ్చన్ డిఫైన్ డిఈ అండ్ పి. Establish the relation between DE and P, hence deduce the relation between dielectric constants and susceptibility. సో కన్ఫర్మ్ గా మీరు 5th క్వశ్చన్ కూడా కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వాలి. దాని తర్వాత స్టేట్ అండ్ ప్రూవ్ బౌండరీ కండిషన్స్ ఎట్ ద డైఎలక్ట్రిక్ సర్ఫేస్. ఓకేనా. ఇవి మనకి మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. యూనిట్ 1 లో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి మనకి యూనిట్ 1 నుంచి 2 క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ప్రతి యూనిట్ నుంచి 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి డైరెక్ట్ గా అయితే ఇస్తారనమాట. మనకి క్వశ్చన్ పేపర్ అనేది 70 మార్క్స్ కి అయితే ఉంటుంది. కొన్ని యూనివర్సిటీస్ వారికి 75 కి అయితే ఉంటుంది. మాక్సిమం మనకి 70 కే ఇస్తారు. మీకు ఏ విధంగా మనకి సెకండ్ సెమిస్టర్ లో, థర్డ్ సెమిస్టర్ లో ఉందో సేమ్ మనకి 4th సెమిస్టర్ లో కూడా క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అయితే సేమ్ అయితే ఉంటుంది అనమాట. ఓకేనా. ఇవి మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్ గా చూసుకోవచ్చు. సో ఇందులో మీరు ముందుగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సెకండ్ క్వశ్చన్ ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్ అలాగే గాసియన్ సర్ఫేస్. అలాగే నెక్స్ట్ వచ్చేసి డిఫైన్ పొటెన్షియల్ అండ్ ఫైండ్ పొటెన్షియల్ డ్యూ టు ఏ పాయింట్ చార్జ్. ఓకేనా. అంటే 5th క్వశ్చన్ కూడా కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే పోలరైజేషన్. ఓకేనా. కన్ఫర్మ్ ఇది కూడా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి 10th క్వశ్చన్ డెరైవ్ ద రిలేషన్ బిట్వీన్ డిఈ అండ్ పి. ఓకేనా. ఇవి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి. మనకి యూనిట్ 1 నుంచి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. మీకు ఇంకోటి మనకి మెయిన్ పాయింట్ ఏంటంటే క్లియర్ గా చూసుకోవచ్చు ఇక్కడ నోట్ అనేది ప్రిపేర్ ప్రాబ్లమ్స్ ఆల్సో. అంటే మీరు ఇందులో సమ్స్ కూడా ఉంటాయన్నమాట. సమ్స్ కూడా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఈ ప్రాబ్లమ్స్ కూడా మనకి పీడిఎఫ్ లో అయితే ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి. కన్ఫర్మ్ గా మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఇది మనకి యూనిట్ 1 అనేది. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2. ఇందులో మనకి కరెంట్ ఎలక్ట్రిసిటీ. ఇందులో మీరు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్ గా చూసుకోవచ్చు. మనకి ఓవరాల్ గా 3 థియరమ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో సెకండ్, థర్డ్ అలాగే 6th ఈ థియరమ్స్ అనేవి ముందుగైతే ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా. లేదు టైం లేదు అనుకుంటే మాత్రం డెఫినెట్ గా థెవెనిన్స్ థియరం అనేది కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. అది మనకి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ థియరం అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ కిర్చాఫ్స్ లా అనేది డెఫినెట్ క్వశ్చన్ అనమాట. ఇది కూడా మీరు కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకి ఈ ఫస్ట్ 2 క్వశ్చన్స్ అనేవి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అలాగే నెక్స్ట్ మీరు ప్రిపేర్ అవ్వాల్సిన క్వశ్చన్స్ వచ్చేసి క్లియర్ గా చూసుకోవచ్చు హైలైట్ చేసినవి. 4th క్వశ్చన్, 5th క్వశ్చన్. సో మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం ఫర్ DC సర్క్యూట్స్ అలాగే AC సర్క్యూట్స్. ఈ రెండిట్లోంచి ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అనేది డైరెక్ట్ గా అయితే క్వశ్చన్ పేపర్ లో అయితే ఇస్తారనమాట. మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం ఫర్ DC సర్క్యూట్స్ లేదా AC సర్క్యూట్స్ కన్ఫర్మ్ క్వశ్చన్ అనమాట. మనకి ఫస్ట్ 2 క్వశ్చన్స్ లోంచి ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అనేది ఇస్తారు. అలాగే తర్వాత నేను చెప్పిన 4th క్వశ్చన్, 5th క్వశ్చన్ లోంచి ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అనేది డైరెక్ట్ గా అయితే ఇస్తారనమాట. ఓకేనా. ఇది మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి. మనకి యూనిట్ 2 నుంచి కూడా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే డైరెక్ట్ గా అయితే ఇస్తారనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి అయిపోయినాయి కదా. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్ గా చూసుకోవచ్చు. సో డిఫైన్ కరెంట్ డెన్సిటీ అండ్ డిరైవ్ ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ. మనకి ఫస్ట్ క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులో మనకి స్టార్ నెట్వర్క్, డెల్టా నెట్వర్క్ కన్ఫర్మ్ క్వశ్చన్స్ అనమాట. సో కాబట్టి స్టార్ నెట్వర్క్ మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే డెల్టా నెట్వర్క్ కూడా కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో క్లియర్ గా చూసుకోవచ్చు. రైట్ అబౌట్ స్టార్ టు డెల్టా ట్రాన్స్ఫర్మేషన్ అలాగే
రైట్ అబౌట్ డెల్టా టు స్టార్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకేనా, కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. స్టార్ నెట్వర్క్ అలాగే డెల్టా నెట్వర్క్, స్టార్ టు డెల్టా, డెల్టా టు స్టార్. ఓకేనా, కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి 6th క్వశ్చన్, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థీరం. ఓకేనా, మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థీరం ఏసీ సర్క్యూట్ డీసీ సర్క్యూట్ లో మనకి అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ అనేవి డెఫినెట్ గా రాయాల్సి ఉంటుంది. ఓకేనా, ఇందులో కూడా మనకి యూనిట్ 2 లో కూడా ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయన్నమాట. అంటే మీరు సమ్స్ కూడా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, ఇది మనకి యూనిట్ 2 నుంచి కూడా మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అనేది ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్ గా తీస్తారు. ముందుగా నేను హైలైట్ చేసిన అయితే ముందుగా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత టైం ఉంటేనే మిగతా క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా, ఇది మనకి యూనిట్ 2 అనేది. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3 మ్యాగ్నెటోస్టాటిక్స్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. ఇది మనకి యూనిట్ నేమ్ అనమాట. ఇందులో మీరు ముందుగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. హాల్ ఎఫెక్ట్, హాల్ కోఎఫిషియంట్ కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, డెఫినెట్ క్వశ్చన్ అనమాట హాల్ ఎఫెక్ట్ అనేది. దాని తర్వాత స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ బయోట్ సావర్ట్స్ లా కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్, 4th క్వశ్చన్, ఈ రెండింటిలోంచి మనకి డెఫినెట్ గా ఒక క్వశ్చన్ అయితే ఇస్తారు. కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఎక్స్ప్లెయిన్ అబౌట్ హాల్ ఎఫెక్ట్, అలాగే ఎక్స్ప్రెషన్ ఫర్ హాల్ కోఎఫిషియంట్, రైట్ ద అప్లికేషన్స్ ఆఫ్ హాల్ ఎఫెక్ట్. 4th క్వశ్చన్ అనేది కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి 5th క్వశ్చన్ కూడా మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అలాగే నెక్స్ట్ వచ్చేసి 7th క్వశ్చన్ కూడా డెఫినెట్ క్వశ్చన్ అనమాట. ఓకేనా, మీకు డీప్ గా అడిగితే మాత్రం డెఫినెట్ గా 7th క్వశ్చన్ కూడా ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ క్వశ్చన్, 4th క్వశ్చన్, 5th క్వశ్చన్, అలాగే 7th క్వశ్చన్. ఓకేనా, ఇవి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనమాట యూనిట్ 3 లో. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్ గా చూసుకోవచ్చు. 5th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద డైవర్జెన్స్ అండ్ కర్ల్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకేనా, అలాగే ఆంపియర్ సర్క్యూటల్ లా. అలాగే 7th క్వశ్చన్, నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ సెల్ఫ్ ఇండక్టెన్స్, గివ్ ఇట్స్ ఎస్ఐ యూనిట్. కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి 11th క్వశ్చన్, స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ లెన్స్ లా. ఇది కూడా కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, ఇందులో కూడా మనకి యూనిట్ 3 లో కూడా డెఫినెట్ గా ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయన్నమాట. కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా, ముందుగా నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ అన్ని కూడా ప్రిపేర్ అవ్వండి థియరిటికల్ గా. దాని తర్వాత ప్రాబ్లమ్స్ కూడా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా, ఇది మనకి యూనిట్ 3 నుంచి కూడా మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా 2 అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 4 వచ్చేసి మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. సో చాలా అంటే చాలా చిన్న యూనిట్ అనమాట. డెఫినెట్ గా మీరు స్కిప్ చేయకూడదు. ఎందుకంటే మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఓన్లీ 5 ఉన్నాయన్నమాట. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా ఓన్లీ 2 క్వశ్చన్స్ ఉన్నాయి. సో క్లియర్ గా చూసుకోవచ్చు. సో ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద బేసిక్ లాస్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం ఆన్ విచ్ మ్యాక్స్వెల్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ ఈస్ బేస్డ్. కన్ఫర్మ్ క్వశ్చన్ అనమాట. ఓకేనా, కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది ఫస్ట్ క్వశ్చన్ అనేది. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ పాయింటింగ్ వెక్టర్, derive expression for pointing vector for Maxwell's equation, give its characteristics. సో కన్ఫర్మ్ గా ఫస్ట్ క్వశ్చన్, 3rd క్వశ్చన్ అనేది కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత టైం ఉంటే మిగతా క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్ గా చూసుకోవచ్చు. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లో మనకి ఓన్లీ 2 క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. Maxwell's equations in differential form and ఇంటిగ్రల్ ఫామ్. సో డెఫినెట్ గా మీరు 2nd క్వశ్చన్ అనేది ముందైతే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత డెఫినెట్ గా ఫస్ట్ క్వశ్చన్ కూడా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఓన్లీ 2 క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. షార్ట్ క్వశ్చన్స్ అనేవి కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. అలాగే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి మనకి యూనిట్ 4 నుంచి కూడా 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అనేది ఒక క్వశ్చన్ అయితే డెఫినెట్ గా ఇస్తారు. ఓకేనా, సో క్లియర్ గా చూసుకోవచ్చు. మనకి యూనిట్ 4 లో కూడా ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయన్నమాట. కాబట్టి డెఫినెట్ గా ప్రాబ్లమ్స్ కూడా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 5 వేరియింగ్ అండ్ ఆల్టర్నేటింగ్ కరెంట్స్. ఇందులో మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్ గా చూసుకోవచ్చు. యూనిట్ 5 లో డెఫినెట్ క్వశ్చన్స్ అనేవి క్లియర్ గా చూసుకోవచ్చు. ఫస్ట్ 4 క్వశ్చన్స్ లో ఎక్స్ప్లెయిన్ ద గ్రోత్ అండ్ డికే ఆఫ్ కరెంట్ ఇన్ ఎల్ఆర్ సర్క్యూట్, అలాగే సిఆర్ సర్క్యూట్. సో డెఫినెట్ క్వశ్చన్స్ అనమాట. ఎల్ఆర్ సర్క్యూట్, సిఆర్ సర్క్యూట్. ఇవి గనక మిస్ అయితే మీకు డైరెక్ట్ గా 3rd క్వశ్చన్ అనేది క్లియర్ గా చూసుకోవచ్చు. ఎక్స్ప్లెయిన్ ద గ్రోత్ ఆఫ్ చార్జ్ ఇన్ ఎల్సిఆర్ సర్క్యూట్ లేదా డికే ఆఫ్ చార్జ్ ఇన్ ఎల్సిఆర్ సర్క్యూట్. ఈ విధంగా మనకి క్వశ్చన్ అనేది డైరెక్ట్ గా అయితే ఇస్తారనమాట. గ్రోత్ అండ్ డికే ఆఫ్ కరెంట్ ఇన్ ఎల్ఆర్ సర్క్యూట్ లేదా సిఆర్ సర్క్యూట్, లేదంటే డైరెక్ట్ గా మనకి గ్రోత్ అండ్ డికే ఆఫ్ చార్జ్ ఇన్ ఎల్సిఆర్ సర్క్యూట్ అనేది డైరెక్ట్ క్వశ్చన్ అనేది ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. కన్ఫర్మ్ గా మీరు జాగ్రత్తగా అయితే ప్రిపేర్ అవ్వాలి యూనిట్ 5 నుంచి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఫేజ్ డయాగ్రామ్, వెక్టార్ డయాగ్రామ్. డెఫినెట్ 2 క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. 5th క్వశ్చన్, 6th క్వశ్చన్ లో ఫేజ్ డయాగ్రామ్ నేర్చుకోవాల్సి ఉంటుంది. అలాగే వెక్టార్ డయాగ్రామ్ కూడా మీరు డెఫినెట్ గా నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఫేజ్ డయాగ్రామ్, వెక్టర్ డయాగ్రామ్ ఈ 2 లోంచి ఒక క్వశ్చన్ అనేది మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కింద ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. అలాగే ఎల్సిఆర్ మీద ఒక క్వశ్చన్ అయితే ఇస్తారనమాట. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ప్యారలల్ రెసోనెంట్ సర్క్యూట్, డిఫైన్ క్వాలిటీ ఫ్యాక్టర్. క్వాలిటీ ఫ్యాక్టర్ కూడా మనకి
షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లో ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. కన్ఫర్మ్ గా అది కూడా మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఇవి మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి యూనిట్ 5 నుంచి వేరియింగ్ అండ్ ఆల్టర్నేటింగ్ కరెంట్స్ లో. ఓకేనా, మనకి యూనిట్ 5 నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్ గా చూసుకోవచ్చు. క్వాలిటీ ఫ్యాక్టర్ అంటే క్యూ ఫ్యాక్టర్, అలాగే పవర్ ఫ్యాక్టర్, 2 ఫ్యాక్టర్స్ అయితే ఉన్నాయన్నమాట. క్వాలిటీ ఫ్యాక్టర్ లేదా క్యూ ఫ్యాక్టర్ లేదంటే పవర్ ఫ్యాక్టర్. కన్ఫర్మ్ గా మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ క్యూ ఫ్యాక్టర్ అని డైరెక్ట్ గా అడగచ్చు, లేదంటే రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ పవర్ ఫ్యాక్టర్ అనేది డైరెక్ట్ గా తెచ్చే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి 4th క్వశ్చన్, రైట్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఏసీ ఓవర్ డీసీ. డైరెక్ట్ క్వశ్చన్ అయితే అడిగే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే మనకి యూనిట్ 5 నుంచి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. మనకి పేపర్ ప్యాటర్న్ వచ్చేసి 2 సెక్షన్స్ అయితే ఉంటాయి. సెక్షన్ ఏ, సెక్షన్ బి. సెక్షన్ ఏలో మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 5 యూనిట్స్ నుంచి ఓవరాల్ గా 8 క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. ఆ 8 లో మీరు ఎనీ 5 అయితే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, 5 into 4 20 మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు అనమాట. ఈచ్ క్వశ్చన్ కి మనకి మార్క్స్ అనేవి 4 మార్క్స్ అనేవి యాడ్ చేస్తారు. ఆ విధంగా మనకి 5 into 4 20 మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు సెక్షన్ ఏ నుంచి. నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ బి లో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ప్రతి యూనిట్ నుంచి 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. 9A ఆర్ 9B కింద ఇస్తే మీరు ఒక క్వశ్చన్ అనేది ఆన్సర్ చేయాలి. అలాగా 5 యూనిట్స్ నుంచి 5 క్వశ్చన్స్ అనేవి ఆన్సర్ చేయాలి. అలాగా 5 into 10 50 మార్క్స్ అనమాట. ఓవరాల్ గా మనకి 70 మార్క్స్ కి అయితే పేపర్ అయితే ఉంటుంది. ఓకేనా స్టూడెంట్స్, ఇవి మనకి ఈ క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఆన్సర్స్ తో పీడిఎఫ్ అనేది మన దగ్గర అవైలబుల్ గా ఉంది. కావాల్సిన వారు డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఐడి ఇచ్చిన అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా కాంటాక్ట్ చేసి ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ అనేది ఈజీగా అయితే బై అయితే చేసుకోవచ్చు. లో కాస్ట్ లో అయితే మీకు సెండ్ అయితే చేస్తాను అనమాట. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మన ఛానల్ బట్టి లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.